ఎడిపోతున్నాం రా మనము నాగర్ పోతున్నాము. అన్నేమో గుర్రాలు తీసుకొని వస్తాడంట చూద్దామని. మనిషి ఇంకేం విషయాలు తెలుగులో మాట్లాడుతూ అందరు పరిచయం అవుతారేమో అన్న. యూట్యూబ్ 2K క్లాస్. మా పిల్లగాని ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేయరు, వాడు బాధపడుతున్నాడు. నా వీడియో పంపించాక నీకు మిమ్మల్ని అడుగుతాను. నాకు ఇప్పుడు రాదు, నాది ఒక గంట టైం పడుతుంది. టైం పడుతుంది. రాజస్థాన్లో నువ్వు ఏ స్టెప్పులు నేర్చుకుని వచ్చారా మాకు చూపి. ఎట్లా డ్యాన్స్ చేయాలి? రాజస్థాన్ డ్యాన్స్కి మనం అలసిపోతాం అసలుకి. గంట నాన్ స్టాప్ దూకి అలసిపోతావు నువ్వు. 2 గంటలు అదే మన డ్యాన్స్కి అవుట్. హాఫ్ అన్ అవర్ అవుట్. కరెక్ట్ దుంకే 10 నిమిషాలు కూడా అవుట్ అయిపోతాడు. ఇప్పుడు అన్నవాళ్ళ దగ్గర పోతున్నాము. అన్న వాళ్ళ డాడీ వాళ్ళ అక్క దగ్గర పోతున్నాం. అన్న గుర్రం ఇప్పిస్తారు. గుర్రం ఇప్పియారన్న ఎక్కిపిస్తారు. అదే ఎక్కిస్తారు. గుర్రాన్ని మీద అన్నయ్య వాళ్ళ డాడీ వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర నుంచి అడ్డమే పెట్టరా బ్లాగ్ అనేది సవారీ చేసుకుంటూ వస్తాడు. అన్నకు వాళ్ళ డాడీ వాళ్ళ అక్క వాళ్ళకి గుర్రం ఇప్పిస్తారు. ఆ గుర్రం పట్టుకొని అన్నయ్య గుర్రం మీద సవారీ చేసుకుంటా ఇంటి దాకా వస్తాడు. అంటే కొత్త షార్ట్ ట్రై చేస్తున్నాడు. ఏం చెప్పాలి కానీ లాస్ట్ కూర్చున్నాం. అట్కాయించడం కాదు బురాన్గా. మంచిగా కూర్చున్నావు కదా అన్న. నేను మంచిగా కూర్చున్నా, మీరు అట్కాయించగా చూపిస్తున్నాను. నా ఫోన్ కింద ఉంటుంది సోయి. ఇవో నేను స్వీట్ పట్టుకొని రెడీ ఉన్నా అన్న. ఇయో పెళ్ళి కొడుకు స్వీట్ తినిపించేసాం ఆల్రెడీ. లెట్స్ గో. అంతే తినిపిరా. పెళ్ళి కొడుకుని ఎవరికి తినే అదృష్టం దొరుకుతుంది. వాళ్ళు రాలేదు అనవసరంగా. అరే మిస్సింగ్ యూరా తరుణ్, నవీన్, రాహుల్. ఒకటి పంపించే ఉందన్న. ఫ్యూచర్ వి యూ అండ్ మీ అంతేనా? ఓకో ఓకే. బోలో నమస్కారం. నమస్కారం. నమస్కారం బాబుజీ. నమస్కారం బాబుజీ. పోరలు పెద్దలు అందరూ నమస్కారం. రోహిత్ గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. చేయకపోతే నా గొంతు చూశారు కదా. నా గొంతు చూసి కదా. విన్నారు కదా. మంచిగా ఉండదు. ఇచ్చి పడేస్తా. సబ్స్క్రైబ్ అయిసా. Anything, we can do everything. Because we are everything, we are anything. We can do anything, we can do everything. Because we are everything, we are anything. Anna. మన కెమెరాకి వాడుతూ 100 వస్తుంది. మిస్సింగ్ తెలంగాణ సో మచ్.
తెలంగాణ ఫార్మేషన్ డే రోజు తెలంగాణలో ఏం రాజస్థాన్లో ఉన్నాం. పెళ్ళికి వచ్చాం మేము. చాలా బాధ ఉంది నాకైతే. ఏం చేయాలని అర్థమవుతుంది. తెలంగాణ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు తెలంగాణ లేకపోవడం ఏంది? నవీన్ అని చెప్పిన తెలంగాణ ఫార్మేషన్ డే రోజు కాదురా, వేరే రోజు పెట్టుకోరా పెళ్ళి అంటే. వాడు అన్నాడు లేదు బాయ్ ముహూర్తాలు మంచి పెట్టుకుంటా ప్లీజ్ రండి ఏం కాదని చెప్పి అన్నాడు. ఇక వాడు ఎందుకు కాదని చెప్పి వచ్చేసినాం. బట్ ఈడ కూడా జై తెలంగాణ పాట పెట్టించి దుంకి మరీ మీకు చూపిస్తాం ఖచ్చితంగా. ఇది గ్యారంటీ. రాజస్థాన్లో తెలంగాణ పాట పొడుస్తున్న పొద్దున పెడుతున్నాం, దుంకుతున్నాం. పెడుతున్నాం, దుంకుతున్నాం. మా ఇంటికి మీకు పాటలు పడుతున్నాడు వినిపిస్తుండొచ్చు. ఆల్రెడీ ఇంటి లోపల అందరూ ఆడవాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, కార్యక్రమాలు అవన్నీ ప్రోగ్రామ్స్ అవన్నిటిని కంటిన్యూ చేస్తున్నారు. అవన్నీ చేసేటప్పుడు మనం ఎందుకు మధ్యలో పోవడం చెప్పి మేము సైడ్కి కూర్చున్నాం. కానీ అందరూ మమ్మల్ని గమ్మ చూస్తున్నారు. డీజే ఇంకోటి మీకు ఏం చెప్పానంటే ఒక నిమిషం మా వాళ్ళు చూపిస్తాను. సో వాళ్ళ కార్యక్రమం చేస్తుంటే మేము ఇద్దరం కూర్చున్నాం. మా ముగ్గురు దోస్తులు ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకుంటారు. మా ఇద్దరు ఎందుకంటే వీడియో చేసిన కథల వల్లనే మేము ఇద్దరు మీరు ఉన్నాం. ఇప్పుడు బాయ్ నాకు వీడియోలు మంచిగా చేసిన, ఫోటోలు మంచిగా చేసినాడు, వీడియో అయిపోయిండు. వీడు ఫోటోలు వీడియో మంచిగా తీసుకున్నాడు. అంతేనా? నాకైతే వీడియో రాదు. సరే రాదు, నేనే ఎడిట్ చేస్తున్నాను. మొత్తం నేర్పించాలంటే వీడియో ఇక బతుకుపో బిడ్డ, బతుకుపో అని నేర్పించిన. ఏం కాదు, నేర్చుకోవాలిరా. నేను ఒక్కనే కదా 10 మందిని చూపిస్తా. అది నేను. కానీ ఇంకొక మాట చెప్తున్నా, వద్దు ఇంకొక మాట ఇక వినొద్దు మీరు, సరేనా? ఎందుకంటే ఆ మాటలు మంచిగా ఉండవు, సరేనా? బాయ్. నాకు నేర్పించిన వీడే కానీ నాకు నేర్పించిన వీడే మొత్తం అంతా మన రిధం గీతం అంతా పోయింది. అంతా నేను బుగ్గ కొడుతున్నా. ఎందుకంటే స్నానం వేయాలి ఇంకా. నేను హైలైట్ ఏంటంటే అది ఈడ పెళ్ళి అంటే ఒక పండగ లెక్క చేసుకుంటారు. నాకు అది బాగా నచ్చింది ఈడ. నమస్తే నమస్తే ఆంటీ, कैसे हो? ठीक है खाना खाए? ఆంటీని పెద్ద అయ్యారా, మనల్ని కాదు. ఏమంటున్నారు మమ్మీ? क्या हो गया तुम उधर चले गए, हम नहीं मिला. आवतनी 5 मिनट में. आवतनी 5 मिनट में. खुश रहा बना रहा. ఆడికి వచ్చినప్పుడు కలుద్దామంటుంది. డన్. షూటింగ్ ఏదా ఇద్దరం కలిసి హాని నూనె. అరే బాయ్ థమ్స్అప్తో బాయ్ ఎందుకట్లా అనుకుంటున్నాను? ఐఎమ్ గుడ్ బాయ్ బ్రో. ఓకే డన్. బాయ్ కుస్రా బనరా. హాయ్ గైస్, ఇప్పుడు మేము అందరం రాజస్థాన్లో ఉన్నాము. ఇంత ఎండల్లో కూడా మా మరిది వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా. హైదరాబాద్ నుంచి అందరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా ఎట్లా ఉంది రాజస్థాన్ చెప్పండి కొంచెం, ఎట్లా ఉందండి? మాకైతే చాలా బాగా అనిపించింది రాజస్థాన్. మీకు ఎట్లా ఫుడ్ మేము జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ని మరి ఎండల్లో ఒకటే పప్పన్నం మిస్ చేస్తున్నారేమో అనుకున్నాం. లేదు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ని. సాయంత్రం సోగ్రా బాయ్స్ మేము రెడీ అయినాం పెళ్ళి కొనికే. ఎస్ ఎండ అప్పుడు చంపుతున్నది. సో గాయస్ పెళ్ళికి రెడీ అయినాం. మా చూడు మొత్తం రాజా మహారాజా లెక్క రెడీ అయ్యాడు. ఖాళీ బురాన్ అంటుండే ఏమో అంటే నేను కూడా ఇగో చూడరా కావాలంటే చదువుతి పొమ్మడుకో. సో ఇది మనం ప్రజెంట్ మా అవుట్ఫిట్. మా ఇద్దరు దోసాలు పోతూనే ఉన్నారు. సో ఇది బేసికల్గా ఎంత నా చైను బుద్ధాలు ఉంది. చైన్ ఎక్కువ లేదు, చైన్ 2000. ఈ డ్రెస్ 16,000. రైట్ సూపర్. అయితే ఎన్నోను జస్ట్ షూస్ 200 200 సేమ్ టు సేమ్ 200 200 షూలు కొనుక్కున్నాం. అవుట్ఫిట్ మొత్తం మీద అదే హైలైట్ అవుతున్నాయి. మళ్ళీ 200 షూలు హైలైట్ అవుతున్నాయి అంటే సూపర్. మాకు ఖాళీ మెంటల్ ఎక్కుతున్నది. మాకేం అర్థం అవుతలేదు. 20,000 డ్రెస్ మీకు 200 షూ. 20,000 డ్రెస్ మీకు 200 షూలు వేసుకున్నాం. ఎవడన్నా చెప్తాడా అవి 200 అని చెప్పి చెప్పరు. అట్లా ఎంత చెప్దాం? 1,500. 1,500 చెప్తాం. Guys, అందరం కలిసి enjoying in the car. చెప్ నవీన్ ఎట్లా? హౌ ఆర్ యూ ఫీలింగ్ యువర్ బ్రదర్ మ్యారేజ్? హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ 5 రూపాయలేరా? ఇప్పుడు నిజం చెప్పి వీళ్ళు ఎందుకు వచ్చిర్రా అనుకుంటున్నా. అంతేనా మామ? దోస్తానే
अरे बात ये मुंडो देखो बीच में आ यार guys finally మేము వచ్చేసాం ఇంటికి ఇగో మేము చాలా కష్టపడుతున్నాం చెప్పాలా కష్టపడుతున్నాం మళ్ళీ పురాణ నైట్రోజన్ కార్బన్ అంటున్నాం రాత్రి రాత్రి నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ పుండు మీద పుండు కాకి పడుతున్నాడు మేము అడిగిన పాట మాత్రం వాడు పెట్టాడు చాలా హాట్ అయినాం అంత కార్యక్రమాలన్నీ రాజస్థాన్ పెళ్ళి ఎట్లయితే ఏమైతే మొత్తం అంతా వస్తున్నాం ఆడ అందరు పాటలు పాడతారు చెప్పరా తరుణ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ ఫుల్ బోరింగ్ అండ్ ఫుల్ హంగ్రీ నువ్వురా పొద్దున ఒక పోగింటే పోవా ఏమి తిన్నావు పోవానేనా మొత్తం ముట్టి అన్నం లాగా సపసపది సప్పడే సపకోళ్ళు ఆర్సీబీ సో పెళ్ళి ఏడు దాకా వచ్చింది టైం ఎంత వాచ్ చూపి వాచ్ 12:03 అవుతుంది వాచ్ చూపించాలి బ్లాగర్ కొనాల్సిన లక్షణాలు అవి టైం ఇగో 12:03 అవుతుంది 12:03 అవుతుంది మేమందరం మీద పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాం 24 hours టైమింగ్ అది బ్లాగ్ వస్తాం వైట్ ఇయో దగ్గర బయట వస్తాయి తిరుగు ఇట్లా తిరుగు అబ్బాయి ఇక రా బాయ్ వచ్చింది ఇప్పుడాక అంతా చేసి వదిలేసాం అంతా దాన్ని స్కిప్ కొట్టేసారు ఇప్పుడు చూపిద్దాం గాలి పురాణం అంటున్నాం మేము ఇద్దరం నాది బాగుంది నాది కూడా బాగుంది ఇగో దీని లోపల చెప్పండి ఈ కలర్ సరే ఇద్దరు పగడీలల్లా ఎవరి పగడి కావాలా రెడ్ కావాలా మల్టీ కలర్ నాది పింక్ పింక్ కావాలా పింక్ కావాలంటే ఎంత చెప్పిర్రా 600 లోకల్ అయితే తక్కువ లోకల్ పింక్ అయితే తక్కువ అంట ఇది ఫారెన్ నుంచి తెప్పించిండు చాలా కష్టం వద్దట అయిపోద్దు అంటే మా మూతి మీద అంటారు ఎంగల పెళ్ళి అవుతుంది ఇగో ఖాళీ బ్రాన్ నైట్రోజన్ అంటున్నాం మేము ఇక్కడ వచ్చినాక ఏదైనా రాజస్థాన్ పెళ్ళి మా ఆడవిడ ఎక్కున్నది ఆ చుట్టాలు బిడ్డలు అందరూ అంతా బుగ్గ బుగ్గ చూస్తున్నాం మళ్ళీ హైదరాబాద్ సరే బాయ్ ఫ్రెండ్స్ నాకు సరే బాయ్ ఫ్రెండ్స్ అయ్యో ఎంటకి పెళ్ళి వస్తుంది పెళ్ళి అవుతున్నది నెక్స్ట్ ఎందుకు నేను పవన్ మిషన్ మధ్యలో నేను కొన్ని రోజులు మంచిగా బతాను లేదా సో గైస్ అది మ్యాటర్ ఓకే బాయ్ ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ డీమార్ట్కి వచ్చి ఇంత ఖుషి అవుతామని చెప్పి మా అమ్మాయి ఇష్టం డిమార్ట్ రారంటే ఈడ మళ్ళా 1.5 కిలోమీటర్లు నడుచుకుంటే డీమార్ట్కి వస్తున్నాం అర్థం చేసుకోరు ఇవరి 1.5 కిలోమీటర్లు నడుచుకుంటే డీమార్ట్ వస్తున్నాం డీమార్ట్లో టైంపాస్ చేయడానికి అసలు ఘోరంగా ఉన్నది ఇంటికి ఇప్పుడు పోతామా అని మాకు అంతే మంచిగా ఉంది కానీ ఎందుకు హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాం నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు ట్రైన్ వస్తే బాగున్నాయి ఏమో డీమార్ట్ స్నాప్ కూడా పెట్టుకుంటున్నా వస్తే
కార్లలో బైక్లో స్నాప్లు పెట్టే మావాడు డీమార్ట్ స్నాప్లు పెట్టిండు. ఓ రాజస్థాన్కి వెళ్ళి కార్ తీసుకోవాలండి ఇప్పుడు ఫ్రీగా తీసుకొస్తాం పెట్రోల్ కూడా మాది. సార్ కార్ ఎవరైనా తీసుకురామంటే ఎవరి సార్ నీ ఎడారిలో ఐ మీన్ ఇంటికాడ రాజస్థాన్ అనగానే ఎడారి గుర్తొస్తుంది. ది బోత్ ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్. ఫైనలీ ఒకటి అయ్యారు. వేరే ఫోన్ పంజానా బంద్ ఫోన్ బంద్ టైం 11 అవుతుంది. సో గైస్ వీఆర్ గోయింగ్ టు కర్ణీమాత టెంపుల్. 100 కిలోమీటర్స్ ప్రయాణాన్ని చిటికలో హిట్ అవుతాం. మేము బస్ వచ్చింది మేము పోనీక 3 గంటలు పడతా కానీ మీకు ఇట్లా అంటే వెళ్ళిపోతాం. సో ఎక్కడ అది కర్ణీమాత దగ్గర బికనేర్. ఫాస్ట్ ఫుడ్ ఇన్ నవీన్ హౌస్. మళ్ళీ వస్తాం అనుకోర్రి వీని పెళ్ళికి. ఈరోజు పిల్లలు చూసిపోయారంట. నచ్చిందా మా పిల్ల? ఏమది दीपक भाई देखो बोलो हम लोग जा रहे, कैसा फील हो रहा तुम? बहुत हम लोग जा रहे ना यार से भी जा रहा है अच्छा मैं कुछ बोलूंगा नहीं सरपंच तू फील होता नहीं होता हम लोग जाए तो? बिल्कुल नहीं आंसू पोंछ रहे हो बाप बेचारा गाइस మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫీలింగ్ సో ఎక్సైటెడ్, ఫీలింగ్ సో సాడ్. అంతేనా వాళ్ళజీ? రాజస్థాన్ ఎండకు సుక్కలు అనిపిస్తున్నాయి నాకు ముందే. మనం వర్షాకాలంలో బతికే మనుషులము, ఎండాకాలంలో మర్చుకున్నాడు అసలే కాదు. బాయ్ మిస్సింగ్ బాయ్ రాజస్థాన్ వైబ్స్ స్టోరీలను పెట్టి చూస్తాం. బాయ్